హాయ్ హలో. ఇవాళ నేను పాకం చలివిడి చేస్తున్నాను. పాకం చలివిడి కోసం నేను 3 కేజీలు పాకం చలివిడి చేస్తున్నాను. దానికోసం హాఫ్ కేజీ ఘీ, అర కేజీ నెయ్యి ముందుగా కుక్కర్లో వేస్తున్నాను. అంటే ఏదైనా పెద్ద పాట్ తీసుకోవాలి. అందులో ముందు ఘీ అంతా వేసి మరిగించేస్తాను. వేరే పాట్లోకి తీసేస్తాను. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ పాకం చలివిడికి ఎలాగంటే, ఇప్పుడు మీరు ఒక గ్లాసు బియ్యంతో పాకం చలివిడి చేయాలనుకోండి, అర గ్లాసు పంచదార, బాగా తీగి పాకం రావాలి. పంచదార బాగా అంటే మంచి ముద్దర పాకంలాగా రావాలి. ఈ పిండి బియ్యం రాత్రి నానబెట్టేసి పొద్దున్నే మిక్సీలో, కొంచెం అయితే మిక్సీలో చేసుకోవచ్చు, శుభ్రంగా జల్లించేసుకోవాలి. లేదు అంటే పిండి మిల్లులో ఆడించేసుకోవచ్చు. ముందుగా నెయ్యి పెట్టి నేతిలోనూ కొబ్బరికాయ ముక్కలు వేయించి తీసివ్వాలి, నెయ్యి తీసివ్వాలి. ఆ తర్వాత ఎంతైతే పిండి బియ్యము అందులో సగం పంచదార వేసి కొంచెం వాటర్ వేసి పాకం తీసుకోవాలి. ఆ పాకం బాగా వచ్చేసిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేసేసి ఈ ఆడించి తెచ్చిన పిండి ఏదైతే ఉంటుందో అది వేసి బాగా కలిపేసి అప్పుడు ఈ మరిగిన నెయ్యి దాంట్లో వేసేవాడు. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్. ముందైతే నెయ్యి మరుగుతోంది. నేను హాఫ్ కేజీ నెయ్యి అలా వేసాను. అది తీసేస్తాను, అంత నెయ్యి ఉంచాను, అందులో తీసేస్తాను. నెయ్యి మరిగించేసింది తీసుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఈ ఆయిల్, ఈ నెయ్యి ఏదైతే ఉందో కొంచెం నెయ్యి అందులో ఉంచి దీంతో బాగా వేయించాలి. చూసారు కదా వేయించేసిన కొబ్బరి ముక్కలు.
ఒక గ్లాసు వాటర్ పోస్తాను. ఒక గ్లాస్ అవసరమైతే మళ్ళీ పోస్తాను. గ్లాస్ పోసి షుగరు. ఇప్పుడు చూడండి షుగరు వాటర్ అంతా ఇది ఇంకిపోయిన వాటర్ అంతా అందుకు. ఎంతైతే రైస్లో హాఫ్ షుగర్. బాగా పాకం కావాలి. ఇప్పుడు చూడండి పాకం ఇలా ఉంటుంది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, కిందన పెట్టి ఇందులో పిండి వేస్తాను. అది చూడండి. కొంచెం ఎక్స్ట్రా పాకం ముందుగాను తీసేసి సైడ్కి ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ పిండి చాలలేదనుకోండి లూజ్ అయిపోకుండా ఉంటుంది. అవసరమైతే మళ్ళీ వేసేస్తాం. ఇది సేఫ్ సైడ్. దీంట్లో కొబ్బరి ముక్కలు వేసేస్తాం, వేయించిన కొబ్బరి ముక్కలు. ఇలా పిండి వేస్తూ సింపుల్ సింపుల్ పళ్ళెంతో దింపిడి. పళ్ళెం కంటే ఇలాంటిది ఇగో చూడండి, నెయ్యి ఇలా వేసేసాము, పిండి వేసేసాను, నెయ్యి వేసాను. నేను బాగా ఇలా కలపాలి. ఇద్దరు కలిపితే ఇద్దరు ఉండాలి పాకం చెల్లుడికి. ఎందుకంటే ఇలా కలిపేటప్పుడు ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే ఒకళ్ళు కలపాలి. ఎక్కువ చేసినాం కొంచెం అనుకోండి, ఒక పావు కేజీ ఒక అర కేజీ అయితే ఒక్కళ్ళు కలిపివచ్చు, కానీ కొంచెం గట్టిగా కలపాలి. దీంట్లో నెయ్యి బాగా నెయ్యి వేయాలి. కొంచెం వేసి నెయ్యి సరిపోతుంది. నేను ఇంచుమించుగా అర కేజీ నెయ్యి వేసాను 3 కేజీలకిను. పాకం చల్లవిడి అన్నది చలవ, కడుపు చలవ. ఆడపిల్లకి పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు, చంటిపిల్లతో వెళ్ళేటప్పుడు, పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు పాకం చల్లవిడి అన్నది పెడతారు. అది మన సాంప్రదాయం అన్నమాట. అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత, అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు చుట్టుపక్కల అందరికీ పంచుకుంటారు. అది మన సాంప్రదాయం.